మేము క్లీన్ చేస్తున్న చెరువును పోయి చూసాం. అక్కడ రోజు చాలా చెత్త వేస్తున్నారు. మేము రోజు వచ్చి ఎంత క్లీన్ చేస్తున్నా అక్కడ ఎవరో ఒకరు చెత్త వేస్తూనే ఉన్నారు. ఇక్కడ క్లీన్ చేయడం కన్నా ఆ చెత్తని వేయకుండా ఆపడమే ముఖ్యం. అందుకే మేము కొన్ని బోర్డులను ప్రిపేర్ చేస్తున్నాము. వాటి కోసం యూజ్ చేస్తున్న ఈ చెక్కలని ఆ చెరువు దగ్గర ఉంటే తీసుకున్నాము. ఈ బోర్డుల మీద కొన్ని కోడ్స్ ని రాయాలని డిసైడ్ అయ్యాము. దానికోసం ఆ బోర్డులను క్లీన్ చేసుకున్నాం. కలర్స్ మిక్స్ చేయడానికి ఇక్కడే దొరికిన కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను యూజ్ చేసుకున్నాం. ప్లెయిన్ వుడ్ మీద ఇలా ఎల్లో కలర్ మొత్తాన్ని పెయింట్ చేసుకున్నాం. కొన్ని బోర్డుల పైన డైరెక్ట్ గా రాసుకున్నాం. ఇలా వచ్చిన వాళ్ళందరూ కష్టపడి ఉన్న వాటిని రీయూజ్ చేసుకుని అన్ని బోర్డులను రెడీ చేసుకున్నాం. ఈ బోర్డులన్నీ ఆరడానికి ఒక రోజు మొత్తం ఇలానే వదిలేసాం. మేము రెడీ చేసుకుని పెట్టుకున్న బోర్డులని ఎక్కడ పెట్టామో ఎలా పెట్టామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూడండి. మేము క్లీన్ చేస్తున్న చెరువును పోయి చూసాం. అక్కడ రోజు చాలా చెత్త వేస్తున్నారు. మేము రోజు వచ్చి ఎంత క్లీన్ చేస్తున్నా అక్కడ ఎవరో ఒకరు చెత్త వేస్తూనే ఉన్నారు. ఇక్కడ క్లీన్ చేయడం కన్నా ఆ చెత్తని వేయకుండా ఆపడమే ముఖ్యం. అందుకే మేము కొన్ని బోర్డులను ప్రిపేర్ చేస్తున్నాము. వాటి కోసం యూజ్ చేస్తున్న ఈ చెక్కలని ఆ చెరువు దగ్గర ఉంటే తీసుకున్నాము. ఈ బోర్డుల మీద కొన్ని కోడ్స్ ని రాయాలని డిసైడ్ అయ్యాము. దానికోసం ఆ బోర్డులను క్లీన్ చేసుకున్నాం. కలర్స్ మిక్స్ చేయడానికి ఇక్కడే దొరికిన కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను యూజ్ చేసుకున్నాం. ప్లెయిన్ వుడ్ మీద ఇలా ఎల్లో కలర్ మొత్తాన్ని పెయింట్ చేసుకున్నాం. కొన్ని బోర్డుల పైన డైరెక్ట్ గా రాసుకున్నాం. ఇలా వచ్చిన వాళ్ళందరూ కష్టపడి ఉన్న వాటిని రీయూజ్ చేసుకుని అన్ని బోర్డులను రెడీ చేసుకున్నాం. ఈ బోర్డులన్నీ ఆరడానికి ఒక రోజు మొత్తం ఇలానే వదిలేసాం. మేము రెడీ చేసుకుని పెట్టుకున్న బోర్డులని ఎక్కడ పెట్టామో ఎలా పెట్టామో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూడండి.